హలో స్టూడెంట్స్, నేను మీ సౌమ్య. సో ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే క్వశ్చన్ పేపర్ ఎలా రాయాలి. ఇది డిగ్రీ వాళ్ళకైనా, ఇంటర్ వాళ్ళకైనా, పీజీ వాళ్ళకైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు కమెంట్ చేస్తారనమాట. సో వాళ్ళకి కూడా ఇది చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఏంటంటే డిగ్రీ, ఇంటర్, పీజీ వాళ్ళకి చెప్తున్నాను. సో అకార్డింగ్ టు మనము 10th నుంచి ఇంటర్కి వస్తాం, ఇంటర్ నుంచి డిగ్రీ, డిగ్రీ నుంచి పీజీ కదా. సో మన స్టడీ లెవెల్ పెరుగుతూ ఉంటాయి అండ్ కొంచెం డిఫికల్టీ పెరుగుతుంటుంది. సో దాన్ని బట్టి మనం మన మైండ్ సెట్ని క్లియర్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం స్టడీ ఎలా చదువుకోవాలో ప్రిపేర్ అవుతుంటాం అన్నమాట. సో ఫస్ట్ సబ్జెక్ట్ గురించి మనకంటూ ఒక ఐడియా ఉండాలి. సబ్జెక్ట్ ఏంది మెయిన్, ఆ సబ్జెక్ట్ గురించి మనకు ఐడియా ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత నాలెడ్జ్, సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్. అండ్ ఏదైనా మనకు క్వశ్చన్ ఇస్తే జనరల్గా రాసే అంత మైండ్ సెట్ మనకు ఉండాలి అన్నమాట. అంటే లైక్ ఎలా అంటే ఫస్ట్ మీకు పర్టికులర్గా ప్రతి ఒక్క టాపిక్ కాలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు కాలేజ్లో ప్రతి ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మ్యామ్స్ ఏంటంటే బుక్లో ఉన్నది ఎలా ఉంటుందో అలా కాకుండా వాళ్ళ స్టైల్లో కూడా ఒకటి చెప్తారు డిఫరెంట్గా. ఎక్స్ప్లెనేషన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా మనకు మ్యామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హ్యాండ్లో ఒక పెన్సిల్ ఉండాలి. మన మెటీరియల్ టెక్స్ట్ బుక్లో దాని గురించి మ్యామ్ ఏమైనా ఇంపార్టెంట్ చెప్పిందాకో అప్పుడే పక్కకు రాసేసుకోవాలి. సో ఏంటంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు అది చదువుకున్నామనుకో మనకు కొంచెం క్లియర్గా, ఈజీగా కూడా అర్థమవుతుంది. ఎలా మ్యామ్స్ అయితే మనకు అర్థమయ్యేలానే చెప్తారు కాబట్టి అవి మనకి ఈజీగా ఉంటాయి ఇంకా బుక్స్ కంటే. సో ఇది నేర్చుకోండి. ఎప్పుడైనా మ్యామ్స్ ఏమైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ పెన్సిల్ పట్టుకొని ఆ మెటీరియల్లో ఎక్కడైనా ఏంటన్నా పక్కకి రాసేసుకోవాలి దాని గురించి. సో మనకు దాని ద్వారా మనకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈజీగా చదువుకోగలుగుతాము. సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. సెకండ్ నాలెడ్జ్ ఉండాలి. ఒక పర్టికులర్ టాపిక్ గురించి మనకు నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా ఆన్సర్ రాయొచ్చు. అండ్ ఈ ఐడియాస్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇస్తే ఓకే ఇలా రాయాలి, ఇలా రాయాలి. ఇప్పుడు మనకు అందరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. అలా అని కాకుండా ఆ ఇంపార్టెంట్ని మంచి చదువుకొని వేరే ఏంటి జనరల్గా ఒకసారి జనరల్గా చదువుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ ఎగ్జామ్లో మనం చదువుకునే రాకపోయినా ఇవి వచ్చినాయి అనుకో, జనరల్గా మీరు చదువుకున్నారు కాబట్టి ఓన్గా రాయాలి. ఇంకోటి మనం 10th నుంచి యాక్చువల్లీ మనం ఓన్గా రాసేది నేర్చుకోవాలి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇదంతా ఓన్గా రాసేదిగా ఉంటుంది. సమ్టైమ్స్ మనకు మన కాలేజెస్లో మెటీరియల్స్ ప్రిఫర్ చేయరు, టెక్స్ట్ బుక్స్ నుంచి చదువుకోవాలంటారు. సో టెక్స్ట్ బుక్స్లో పెద్ద పెద్ద ఉంటాయి. సో అంత పెద్ద చదువుకోకుండా మనము దాన్ని చదువుకొని మన ఓన్గా మనం రాసే అంత స్టేజ్లో మనం ఉండాలి. అకార్డింగ్ టు అవర్ స్టడీస్ అట్లా ఉండాలి. సో మళ్ళీ అకార్డింగ్ టు మార్క్స్ ఎంత, ఒక ఆన్సర్ 15 మార్క్స్ అంటే ఆ 15 మార్క్స్కి మనం ఎన్ని లైన్స్ రాయాలనేది కూడా ఉండాలి. సో రాసిందే రాయకుండా, స్టోరీస్ రాయకుండా మెయిన్ పాయింట్స్ అనేది ఉండాలి. అండ్ ఎగ్జామ్లో ఎప్పుడైనా ఫస్ట్ పేజ్ మాత్రం ఖరాబ్ చేయొద్దు, నీట్గా రాయాలి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకో, నేను ముందు వీడియోస్లో చెప్పాను, మీరు చూడకపోతే ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా క్వశ్చన్స్ స్టార్టింగ్లో క్వశ్చన్ పేపర్ చదివినప్పుడు మనకి ఏమైనా ఐడియా వచ్చిందనుకో ఈ ఆన్సర్ గురించి, లేకపోతే సైడ్ హెడ్డింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ పేపర్లో రాయొద్దు, అది మనకు ప్రాబ్లం అవుతుంది. పెన్సిల్ తీసుకొని మనకు మార్క్ షీట్ అదే బుక్లెట్ ఇస్తారు కదా, సో ఆ బుక్లెట్లో లాస్ట్ పేజ్లో రాస్తే అవి మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు మర్చిపోతే కూడా ఆ టాప్ పాయింట్స్ చూసుకొని రాసేసుకోవచ్చు. అదొకటి. అండ్ మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆన్సర్ రాసేంత కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే నాకు ఈ క్వశ్చన్ రాకపోయినా కూడా, మీరు చదవనివి రాకపోయినా కూడా ఓకే నాకంటూ జనరల్ నాలెడ్జ్ ఉంది, నేను రాయగలుగుతాను ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మీరు రాసేస్తారు. ఏ ఎగ్జామ్ అయినా ఫెయిల్ కారు. మంచి రాసినాం అనుకో, మన కాన్ఫిడెన్స్ తోటి మన సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటే, ఐడియా ఉంటే ఆ మార్క్స్ బట్టి మనం రాసినాం అనుకో మనం పక్కా ఫెయిల్ కాకుండా మంచి మార్క్స్ వస్తాయి. ఇదే అయితే నేను ఫాలో అవుతుండే, అదే మీకు చెప్తున్నాను. ఇంకా నేనైతే ప్రతి ఎగ్జామ్లో
నాకు జనరల్ నాలెడ్జ్‌తో రాసిన ఆన్సర్సే ఉంటుండే. బుక్‌లో ఉన్నది డిటో జిరాక్స్ కాపీ రాయకపోతుండే నేనైతే. సో, మీకు అదే చెప్తున్నాను. అండ్ రోజు అట్‌లీస్ట్ ఒక్క ఆన్సర్ అన్నా జనరల్‌గా చూసుకుంటుండే నేను. చదువుతుండే అనమాట. చదివి ఓకే. దాని గురించి ఐడియా తెచ్చేసుకుంటుండే. ఇంకా ఏం చేస్తుండే దాని పక్కకి చదువుకున్న దాని పక్కకి కంప్లీటెడ్ అని రాస్తుండే. సో, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ కంప్లీటెడ్‌వి ఫస్ట్ చదివేస్తాను. దాని తర్వాత రానివన్నీ చదివేసుకొని ఎగ్జామ్‌లో ప్రతి ఒక్క దానికి ప్రిపేర్డ్‌గా ఉంటుండే. సో, మీరు కూడా అదే చేయండి. అండ్ ఇప్పుడు నాకు కమెంట్ చేసిన అబ్బాయి ఏంటంటే, ఇప్పుడు మీరు డిగ్రీ లెవెల్ కదా! సో, అలానే ఉంటాయి. మీరు కష్టపడాలి. కష్టపడితేనే 6 సెమిస్టర్స్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత వేరే లెవెల్‌కెళ్తారు. సో, ఏం చెప్తున్నా అంటే మంచిగా జనరల్‌గానైనా ప్రిపేర్ కండి. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ మంచిగా చదువుకోండి. వేరే ఉంటాయి కదా! అవన్నీ జనరల్‌గా చదువుకోండి. అండ్ ఎగ్జామ్ రోజు పొద్దున ఎప్పుడైనా మీరు చదివినయే చదవకుండా వేరే ఏమైనా జనరల్‌గా చూసుకున్నారనుకో ఇన్‌కేస్ ఎగ్జామ్‌లో వస్తే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.